ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధుకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తే. ఈరోజు మనము గురుగ్రహం అంటే బృహస్పతి మనకి ఈ వైశాఖ మాసంలో అంటే మే 14వ తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం జరగబోతుంది. సో మే 14వ తారీఖు రాత్రి 10 గంటల సమయంలో గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది అన్నమాట. సో ఈ మనకి సౌరమండలంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకరు గురుగ్రహం. సో ఈ గురుగ్రహం ఏంటంటే మొత్తం భూమండలంలో ఉన్న అన్ని జీవరాశులకి ఈ ప్రభావం ఏ ఏ రాశిలో అతను అయితే సంచారం జరుగుతుంది ఆ రాశికి తగ్గినట్టుగా మన ఏమంటారు స్వంతగా మనకు ఉన్న రాశిలో అలాగే గోచార రీత్యా కూడా చాలా మంచి ప్రభావము, చాలా చెడు ప్రభావము. చెడు చాలా తక్కువ. మనకి గురుగ్రహం ఏంటంటే శుభగ్రహం అని అంటారు. దేవగురు అనమాట బృహస్పతి. సో అందుకే ఎక్కువగా చెడు ఫలితాలు అయితే ఇవ్వడు. ఇన్ జనరల్గా గురుగ్రహము చెడు ఫలితాలు ఇవ్వడు. కాకపోతే ఎక్కడైతే చెడు చేయాల్సి వస్తుందో అక్కడ మటుకు ఆరోగ్యరీత్యా కొద్దిగా ఏదన్నా చిన్న అనారోగ్యానికి సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఇచ్చేటట్టు ఉండి ఖచ్చితంగా ఇవ్వాలి అనే వాళ్ళ దశ అంతర్దశల్లో ఉండి గోచార రీత్యా కూడా గురు సరి అయిన స్థానంలో లేనప్పుడే మటుకు గురుగ్రహం అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ జనరల్గా చూసినట్టయితే మనకి సంతానానికైనా కానీ శుభకార్యాలకి అని అంటే ఒకరు గృహం కట్టుకోవాలి లేదా ఉద్యోగ రీత్యా ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అవ్వడానికైనా కానీ లేదా కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికైనా కానీ దేశ సంచారం కోసమైనా కానీ తీర్థయాత్రల కోసమైనా కానీ గురువు ఎప్పుడూ మనకి శుభ ఫలితాలే ఇస్తాడనమాట. సో ఎప్పుడైనా చాలా మటుకు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రాశిలో ఎక్కడున్నాడు గురువు, అక్కడి నుంచి గురుగ్రహం ఎక్కడున్నాడు, అలాగే గురువు సంచారించే టైంలో మనకి ఏ ఏ రాశుల మీద అతను దృష్టి సంచరిస్తాడు. అలాగే గురువు మిథునంలో ఉన్నాడు కాబట్టి ఏ ఏ రాశులకి అతను ఆ స్థితి ఉంటాడు అక్కడి నుంచి మనం ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి గురు సంచారము చక్కగా ఉంటాయి. ఎక్కడైనా మనకి ఇలాంటి చిన్న చికాకు ఏమన్నా ఇస్తున్నాడు, చిరాకులు ఇస్తున్నాడు, పరాకులు ఇస్తున్నాడు అని అంటే మనం ఏంటంటే రెమెడీస్ ద్వారా వాటిని మనము తక్కువ చేసుకోవచ్చు అన్నమాట. ఆ దుష్ఫలితాలని మనం తక్కువ చేసుకునేటట్టుగా ఉండేదే జ్యోతిష్ శాస్త్రం అన్నమాట. సో ఇప్పుడు మనము గురుగ్రహం ద్వాదశ రాశులకి ఎలా ప్రభావితం చేస్తాడు, అలాగే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనము ఒక్కొక్క రాశిగా చూస్తామన్నమాట. నెక్స్ట్ వృశ్చిక లగ్నం లేదా లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే వీరికి కూడా అష్టమంలో గురు సంచారం జరుగుతుంది. కాకపోతే గురు అష్టమం నుంచి ద్వితీయం చూస్తాడు కాబట్టి వీరికి ఏంటంటే సంతానం కావాలి అని కోరుకునే వారికి కొద్దిగా శుభ ఫలితం అనే చెప్పచ్చు. అలాగే వివాహం కోసం ప్రయత్నించే వారికి వివాహం సెట్ అయి వివాహం జరిగే అవకాశాలు ఈ ఏడు చాలా ఉన్నాయి. అలాగే అనుకోకుండా అంటే మనం అంటాం కదా సడన్గా ఏదో ఏమంటారు ఎల్ఐసి ఏదో ఎక్స్పైర్ అయిపోయి మనకి అక్కడి నుంచి డబ్బులు వచ్చే అవకాశాలు, అలాంటి సడన్గా గెయిన్స్ వస్తాయి అని చెప్పేసి మీరు ఏదో పెట్టుబడి పెట్టకండి. సడన్గా వాటంతట అవే వచ్చే అవకాశాలు ఈ సంవత్సరం అయితే ఉంటాయి. ఎందుకంటే వృశ్చిక లగ్నం వారికి గురువు శుభుడే, కాకపోతే మారకాధిపతి కూడా అవుతాడు ఇక్కడ. కానీ మనకి పంచమాధిపతి కూడా అవుతాడు. ద్వితీయ మారకం అని అంటాం వృశ్చిక లగ్నం వృశ్చిక రాశి వారికి. కానీ పంచమాధిపతి కూడా అవుతాడు కాబట్టి పంచమం ఎప్పుడూ మంచి ఫలితాలే ఇస్తాయి.
సో అది గురుగ్రహం ఇక్కడ నుంచి పంచమాన్ని చూస్తుంటాడు, ద్వితీయాన్ని చూస్తుంటాడు కాబట్టి, అలాగే లాభాన్ని కూడా చూస్తున్నాడు. ఇక్కడ ద్వితీయ లాభాన్ని ఎప్పుడైతే గురువు చూస్తున్నాడు కాబట్టి అటు ఎక్కడి నుంచైనా మీరు ఏంటి మాకు డబ్బులు సరిపోవట్లేదు, డబ్బులు రావట్లేదు అని అనుకునే వారికి కూడా ఏదో విధంగా వారికి ఎక్కడి నుంచైనా అటు బంధువర్గం నుంచైనా లేదా మిత్రుల నుంచైనా లేదా కుటుంబ పరం నుంచైనా ఏదన్నా లబ్ధి పొందే అవకాశాలు చాలా ఉంటాయి. మీరు స్పెసిఫిక్గా బ్యాంకింగ్ ఉద్యోగ రంగంలో ఉన్నవారికైనా వ్యాపార రంగంలో ఉన్నవారికైనా కానీ పర్సనల్గా వాళ్ళు ఏంటంటే కొంతమంది ఈ ట్రేడింగ్ ఇవన్నీ కాకుండా ఓన్గా ఏదైనా సెటప్ పెట్టుకుంటారు కదా, ఫ్రీలాన్సింగ్ అంటాం కదా. సో ఫ్రీలాన్సింగ్ వారికి కూడా బాగానే ఉంటాయి, కానీ కొత్తగా అయితే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోవడం మంచిది. ఆల్రెడీ ఉన్న వారికి అయితే మంచి ఫలితాలే ఇస్తాడు. అలాగే గురువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి గురువుకు సంబంధించింది ఏమన్నా దాన ధర్మం చేసుకుంటే వృశ్చిక లగ్నం వృశ్చిక రాశి వారికి అయితే చాలా మంచిది. ఎందుకంటే మనకి రాబోయేవన్నీ వైశాఖ మాసం వస్తుంది, శ్రావణ మాసం వస్తుంది, తర్వాత కార్తీకం, ఇవన్నీ ఆశ్వయుజ మాసాలు వస్తాయి కాబట్టి ఇవన్నీ మంచి ధర్మోధికాలు ప్లస్ ఏమంటారు మనకి ఇవన్నీ మంచి మాసాలు వస్తున్నాయని చెప్పాం కదా. సో ఈ మాసాల్లో మనం అధిక ఫలం అని అంటాం కాబట్టి సో ఈ వృశ్చిక లగ్నం వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఏంటంటే ఖచ్చితంగా ఈ మాసాల్లో మంచి తిథులు మనకి లభ్య తిథులు అని ఉంటాయి, ఏమంటారు శుభతిథులు అని కూడా ఉంటాయి. సో ఈ రెండిట్లో మనము ఏ తిథుల్లో ఏమేమి చేసుకోవాలి అన్నట్టుగా చేసుకున్నట్టయితే మటుకు వృశ్చిక లగ్నం వారికి చక్కటి ఫలితాలు వస్తాయి. కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ రెండు చూస్తున్నాయి, రెండు అంటే ద్వితీయాన్ని చూస్తున్నాయి, లాభాన్ని చూస్తున్నాయి కాబట్టి మనకి లాభం రావాలి, మనము సంపాదించిన ధనాన్ని సేవ్ చేసుకోవాలి. కాబట్టి కొద్దిగా ఏమన్నా దాన ధర్మాలతో పాటు మీరు పసుపు రంగు వస్తువులు వస్త్రాలు వేసుకోవటానికి ధరించడానికి ప్రయత్నం చేసుకోండి. అలాగే నుదుటి మీద అంటే ఇక్కడ అంటాం కదా ఫోరెడ్ మీద, అక్కడ ఎక్కువగా గురువారాలు మంగళవారాలు అలాగే ఆదివారం సోమవారం ఇలాంటి వారాల్లో మీరు పసుపు అన్న కొద్దిగా తడిపి ఫోరెడ్ కన్నా లేదా గంధం అన్న తడిపి కొద్దిగా ఫోరెడ్ మీద అన్న పెట్టుకుంటే మటుకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మీ చుట్టుపక్కల ఎక్కడన్నా ఆలయాల్లో ఏమన్నా ఈ హోమాలు జరుపుతుంటారు కదా, చండీ హోమం లేదా గణపతి హోమం ఇలాంటి ఏమన్నా హోమాలు జరుగుతున్నట్టు, లక్ష్మీ నరసింహస్వామి హోమాలు ఏవైనా హోమాలు అయినా పర్లేదు, అక్కడ కొద్దిగా పసుపు అలాగే జాపత్రి ఇవి కూడా మనము దాంట్లో వేస్తాం, కొన్ని హోమాల్లో వాడతారన్నమాట. సో అక్కడ మనకి ఇక చండీ హోమంలో ఎక్కువ వాడతారు. సో అక్కడ మీరు వేసినట్టయితే కూడా మీకు సంపాదించిన ధనం సేవ్ అవుతుంది, అలాగే లాభాలు కూడా వచ్చే అవకాశాలు చాలా చక్కగా ఉంటుంది. ద్వాదశ రాశుల్లో మనకి వృశ్చికం అష్టమ రాశి కాబట్టి ఈ ఏమంటారు గురు సంచారం చాలా తక్కువ, చాలా అరుదుగా వస్తుంది. ఎందుకంటే మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత గురుగ్రహం మళ్ళీ ఇక్కడ మిథున రాశిలోకి వస్తాడు, అక్కడి నుంచి మళ్ళీ మనకి లాభాన్ని ద్వితీయాన్ని చూస్తాడు. కాబట్టి గురువు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఒకటి గురువు తను కూర్చున్న స్థానం కంటే తను దృష్టి సారించే రాశుల్లో ఎక్కువ ఫలితాలు ఇస్తాడు. కాబట్టి మనకి ఇలాంటి అవకాశం రాదు. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పిన ఈ దాన ధర్మాలు చేసినట్టయితే ఇక్కడ ట్రేడింగ్లో అయినా ఇన్వెస్ట్మెంట్స్లో అయినా కానీ ఇంకేదన్నా వ్యాపార రంగంలో ఉన్నవారికి, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉన్నవారికి, అటు అగ్రికల్చర్లో ఉన్నవారికి కూడా మంచి ఫలితాలు వస్తాయి. కాకపోతే నేను చెప్పినవన్నీ ఫ్యూచర్ తప్పకుండా అయితే వాడటానికి ప్రయత్నం చేయండి. చాలా చిన్నవి కదా, ఒక 50 రూపాయలు 100 రూపాయల్లో అయిపోయే చిన్న దాన ధర్మాలు కాబట్టి అందరూ చేసుకుంటారని నమ్ముతున్నాను.